ఓం శ్రీ మాత్రే నమః. ఏడుపాయలు ఏ విధంగా ఏర్పడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జన్మేజయుడు. జన్మేజయుడు మహాభారత ప్రకారం పరీక్షిత్ మహారాజు కుమారుడు. అర్జునుడికి ముని మనవుడు. ఋషి శాపం వల్ల కలిగే మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న పరీక్షిత్ రాజుని బ్రాహ్మణ రూపంలో వచ్చి కక్షకుడు కాటేసి చంపాడు. తక్షకుడు హిందూ పురాణాల ప్రకారం నాగుల రాజు మరియు కశ్యప ప్రజాపతి కుమారుడు. జన్మేజయుడు తన తండ్రి చనిపోవడాన్ని భరించలేక తన తండ్రి కారణమైనటువంటి సర్పజాతిని అంతటిని అంతం చేయదలిచి సప్త ఋషులతో యాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞం కారణంగా ఒక్కొక్క సర్పం ఆ యజ్ఞంలోనికి పడి ఆహుతి అవుతాయి. నాగుల దేవత దేవతలను వేడుకోవడంతో అప్పుడు గరుత్మంతుడు భూగర్భ జలాలను తీసుకుని యజ్ఞస్థలానికైతే చేరుకుంటాడు. యజ్ఞస్థలాన్ని చేరుకోగానే ఆ యజ్ఞ జలాలు భూగర్భ జలాలు 7 పాయలుగా చీలి ప్రవహిస్తున్నాయి. ఈ 7 పాయల మధ్యలోనే 7 పాయల వనదుర్గ భవానీ ఆలయం ఉంది. ఇక్కడ ఏటా శివరాత్రి రోజు 3 రోజులు రంగరంగ వైభవంగా అమ్మవారికి జాతర జరపబడుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మొక్కులను సమర్పించుకుంటారు. బలి ఇవ్వడం జరుగుతుంది. భక్తులు నదీ స్నానాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ గల సంతాన గుండంలో సంతానం కోసం ప్రార్థించే వాళ్ళు ఎక్కువ మందిగా రావడం జరుగుతుంది. ప్రకృతి అందాల నడుమ ఈ యొక్క ఆలయం ఎంతో ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. కొండపైన గల దేవాలయంలో జమదగ్ని ముని ఆలయం ఉంది.